ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సతీష్ ఉన్నారు, మాట్లాడదాం. సతీష్, చెప్పండి. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమం తేల్చేసింది సుప్రీంకోర్టు. అలాగే ఆ సందర్భంలో సుప్రీం చేసిన వ్యాఖ్యల్ని కూడా మనం చూసాం. ఒక సీనియర్ సిటిజన్ని ఎలా మీరు ఇలా అరెస్ట్ చేస్తారు, నవ్వినంత మాత్రాన్ని ఆపాదిస్తారా? అనేక ఈ కేసుల అంశంలో మేము కూడా నవ్వుతూ ఉంటామని కూడా చాలా పర్సనల్గా తీసుకొని కూడా జడ్జిలు మాట్లాడినట్టుగా కూడా మనం చూసాం. ఎలా చూడాలి టోటల్ ఎపిసోడ్ని? అది చాలా స్పష్టంగా గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం పార్టీ దానికి అడుగులకు మడుగులెత్తేటువంటి ఎల్లో మీడియా చేసినటువంటి ఒక తప్పుడు ప్రచారానికి చెంపపెట్టు లాంటి తీర్పు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిందని చెప్పొచ్చు. అందుకే యావత్ ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టు సమాజం కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా ఇందులో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. యాంకర్ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎవరో గెస్ట్ చేసిన దానికి యాంకర్ని ఎలా బాధ్యులు చేస్తారు? సో సాక్షి టీవీ ప్రతినిధిగా ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి కానీ, సాక్షి మీడియాకి కానీ ఎటువంటి సంబంధం లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఇందులో చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇక్కడ ఇప్పుడు ఏవైతే గత 4 రోజులుగా ఎల్లో బ్యాచ్ అంతా కూడా ఎటువంటి తప్పుడు ప్రచారం చేసిందో చూసాం. మొదటగా దీన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి ఆపరేట్ చేయడం మొదలుపెట్టారు. మంత్రి నారా లోకేష్ టీం ఆపరేట్ చేయడం మొదలుపెట్టింది. సాక్షి పైకి దీన్ని నెట్టేందుకు, సాక్షికి ఆపాదించడానికి, సాక్షి మీడియాను అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నించారు. అందుకోసం ఎల్లో పత్రికలన్నింటినీ కూడా, ఏవైతే పత్రిక ఈనాడు దగ్గర నుండి, ఆంధ్రజ్యోతి దగ్గర నుండి మొత్తం టీవీ ఛానల్ అన్నింటినీ కూడా సాక్షి మీడియాను టార్గెట్ చేస్తూ, సాక్షి మీడియా యాజమాన్యాన్ని టార్గెట్ చేస్తూ తప్పుడు కథనాలను, తప్పుడు అభిప్రాయాలను, తప్పుడు ఉద్దేశాలను కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ తప్పుడు కథనాలు ప్రసారం చేసిన వాళ్ళందరికీ కూడా ఎల్లో బ్యాచ్ మొత్తానికి కూడా చెంపపెట్టు లాంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఏం సమాధానం చెప్తారు? ఎందుకంటే ఇందులో చాలా స్పష్టంగా సాక్షి టీవీ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఎటువంటి సంబంధం లేదు అన్న అంశాన్ని తక్షణమే విడుదల చేయాలని, అరెస్టు అక్రమాన్ని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో సాక్షి పైన దాడికి పురుగొల్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు సాక్షి కార్యాలయాలపైన దాడులు చేయించారు. సాక్షికి ఈ అంశాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం చేసి దాడులు చేయించి ఇప్పుడు ఆ దాడులు చేసిన వాళ్ళంతా కూడా ఏం సమాధానం చెప్తారు? ఒక్కచోట కాదు, ఆర్గనైజ్డ్ గా ఉద్దేశపూర్వకంగా సాక్షిని లక్ష్యంగా చేసుకొని సాక్షి పైన ఆ కక్ష సాధించడం కోసం, సాక్షిని ఇబ్బంది పెట్టడం కోసం, సాక్షి మీడియా పైన ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని కల్పించడం కోసం ఒక తప్పుడు ప్రచారానికి పూనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ అటు విజయవాడ దగ్గర నుండి, మంగళగిరి దగ్గర నుండి, కడప, తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళం, రాజానగరం అన్ని చోట్ల కూడా సాక్షి కార్యాలయాలపైన టీడీపీ కార్యకర్తల చేత, టీడీపీ మోకల చేత, ఏలూరు సిటీ కార్యాలయం అయితే ఏకంగా దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇంత పాశవికమైనటువంటి దాడి, పైశాచికమైనటువంటి దాడి చేసిన వాళ్ళందరికీ కూడా, ఆ ఎల్లో బ్యాచ్ మొత్తానికి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చెంపపెట్టు లాంటిది. ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నట్టు వ్యాఖ్య చేసింది. వాక్ స్వాతంత్రాన్ని పరిరక్షించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కడం కోసం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీయడం కోసం, వాక్ స్వాతంత్రాన్ని గొంతు నొక్కడం కోసం చేసినటువంటి ప్రయత్నం. ప్రభుత్వమే ఒకవైపు పోలీసుల్ని, ఇంకొక వైపు అధికార పార్టీ నాయకుల్ని వినియోగించి ఏ విధంగా సాక్షి పైన దాడి చేసిందో, ఆ దాడి చేసినటువంటి ఎల్లో బ్యాచ్ మొత్తానికి కూడా ఇప్పుడు సాక్షాత్తు ఈ దేశంలోనే, ప్రజాస్వామ్య దేశంలోనే అత్యంత అత్యున్నతమైనటువంటి న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చెంపపెట్టు లాంటిది. సాక్షిపై కుట్ర చేసిన వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. సాక్షిపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయం కల్పించాలని కుట్ర చేసిన వాళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిది. సాక్షిపై భౌతికమైనటువంటి దాడులు చేసిన తెలుగుదేశం పార్టీకి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. సాక్షి పైన తప్పుడు ప్రసారాలు చేసినటువంటి
పత్రికలు టీవీలు అందరికీ కూడా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు చెంపపెట్టు లాంటిది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వాళ్ళందరికీ కూడా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినటువంటి పరిస్థితి. సాక్షికి ఎటువంటి సంబంధం లేదు, సాక్షి జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ కి ఈ అంశంతో ఎటువంటి సంబంధం లేదు, దీన్ని ఈ కేసులో అక్రమంగా ఆయన అరెస్ట్ చేశారని తక్షణమే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించింది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించింది అన్నటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తం. ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛకు ఈ తీర్పు అన్నది ఒక ఊపిరిలాగా మారింది. ముఖ్యంగా ఎల్లో మీడియా చేసినటువంటి తప్పుడు ప్రచారానికి ఈ తీర్పు అన్నది చెంపపెట్టేలాగా మారింది. ఎల్లో పార్టీ, తెలుగుదేశం పార్టీ అటు సోషల్ మీడియాలోనూ ఇటు తమ కార్యకర్తల్ని నాయకులందరినీ కూడా ఉసుగొలిపి సాక్షి పైన దురాభిప్రాయాన్ని కల్పించేందుకు, సాక్షి పైన దాడి చేసేందుకు చేసినటువంటి ప్రయత్నాలన్నిటికీ కూడా ఈ తీర్పు ఒక ఫుల్ స్టాప్. ఇప్పుడు ఖచ్చితంగా దీని పర్యవసానాలన్నిటి కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇప్పుడు దీని పర్యవసానాలన్నీ కూడా మారబోతా ఉన్నాయి. ఏ విధంగా అయితే సాక్షిని పైన దాడి చేశారో, సాక్షి పైన కుట్ర చేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చెంపపెట్టి లాంటి తీర్పు ఇచ్చింది. సర్వత్రా ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం అవుతుంది. రైట్, ఈ 3-4 రోజులుగా వీళ్ళు చేసిన కుట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, తప్పుడు కథనాలు, ఒక రకమైన ప్రాపగండా చేసి ఒక వర్గం, ఒక ప్రాంతపు మహిళలని వాళ్లే కించపరుస్తూ ఇది సాక్షికి ఆపాదించే చేసే ప్రయత్నాలని ఈ రకంగా సుప్రీంకోర్టు అడ్డుకొనడం ఏ రకంగా చూస్తున్నారు, ఇది బై అండ్ లార్జ్ ఒక రకంగా ప్రజాభిప్రాయాన్నే కోర్టు కూడా బలపరిచింది అనేది కూడా బాగా వ్యక్తం అవుతున్న పరిస్థితి సతీష్. ఎందుకంటే నిజంగా జ్ఞానం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు అది చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఎవరేం మాట్లాడారు, ఎవరు దేనికి ఆపాదిస్తున్నారు అనేది. అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది అనుకోవచ్చా సుప్రీం తీర్పులో? ఖచ్చితంగా ఇందులో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళందరికీ కూడా ఈ తీర్పు చదివిన తర్వాత, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఈ దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చూసిన తర్వాత వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో, ఎలాంటి తప్పుడు ప్రచారం చేశారో అనే విషయం అర్థమవుతుంది. మహిళల్ని కించపరిచారంట. వాస్తవానికి సాక్షి మీడియా ఈ రాష్ట్రంలో గత ఏడాదిగా మహిళలపై జరుగుతున్నటువంటి దమనకాండను ప్రభుత్వం దృష్టికి, పోలీసుల దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమూల పల్లెల్లో కూడా మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా బాధితుల పక్షాన నిలబడినటువంటి మీడియా సాక్షి, మహిళలకు సంబంధించి జరుగుతున్న మహిళలు చేసేటువంటి ఆందోళనలకి వాళ్ళ గొంతుగ్గా నిలిచినటువంటి మీడియా సాక్షి ఎక్కడ నిన్నగాక మొన్నే ఇటీవల కాలంలోనే రామగిరిలో 14 సంవత్సరాల మైనర్ బాలిక పైన 6 నెలలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సామూహికంగా అత్యాచారం చేస్తే ఆ కేసును మాఫీ చేసేందుకు పెద్దలు ప్రయత్నిస్తే ఆ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఆ బాలికకు బాసటగా నిలిచి ఆ బాలికకు న్యాయం, ఆ బాలిక కుటుంబానికి న్యాయం జరిగేలాగా ఆ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది సాక్షి. ముచ్చుమరి సంఘటన దగ్గర నుండి మొన్న జరిగిన రామగిరిలో 14 సంవత్సరాల బాలిక ఘటన వరకు కూడా ప్రతి సందర్భంలో మహిళలకు అండగా, మహిళల గొంతుగ్గా, మహిళలకు జరుగుతున్నటువంటి దాడులను ప్రశ్నించింది సాక్షి. అటువంటి సాక్షికి పైన ఈ ప్రభుత్వం తన వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి, డైవర్షన్ చేయడం కోసం సాక్షి పైన ఒక చెడు ముద్ర వేసి సాక్షి మహిళలకు వ్యతిరేకం అంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి చేయనటువంటి తప్పును ఆపాదించి కుట్ర చేసింది. కుట్రపూరితంగా అక్రమ కేసులు కూడా పెట్టింది. కొమ్మినేని శ్రీనివాస్ పైన అక్రమంగా అరెస్టు చేసింది. ఈరోజు సుప్రీంకోర్టు ఆ అక్రమ కేసులను, అక్రమ అరెస్టులను కూడా తీవ్రంగా తప్పుపట్టింది. సాక్షి టీవీ నిర్వహించినటువంటి డిబేట్ లో సాక్షి యాంకర్ కి ఎటువంటి సంబంధం ఉండదు, అక్కడ ఉన్నటువంటి అనలిస్ట్ చేసినటువంటి కామెంట్ కన్న అంశాన్ని స్పష్టం చేసింది. దీంతో ఏవైతే గత 3-4 రోజులుగా ఇష్టానుసారంగా సభ్యతను మరిచి ప్రవర్తించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, ఎల్లో మీడియా కానీ సాక్షి పైన దాడులు చేయడానికి, సాక్షి పైన దాడి చేసిన వారిపైన, కొమ్మినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళని తప్పు చేయని వ్యక్తి పైన ఫోటోలు పెట్టి చెప్పులతో కొట్టి దారుణాతి దారుణంగా, ఉద్దేశపూర్వకంగా, కుట్రపూరితంగా, పైశాచికంగా అవమానించి, అవమానించి అప్రదిష్ట పాలు చేయాలని ప్రయత్నించినటువంటి ఎల్లో మీడియా మొత్తానికి, ఎల్లో బ్యాచ్ మొత్తానికి కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉపయోగపడబోతుంది. ప్రశ్నించే గొంతులకు ఈ తీర్పు
పెద్ద ఊరటగా మారబోతుంది. ప్రశ్నించేటువంటి వ్యక్తులకు ఈ తీర్పు అండగా నిలవబోతుంది. ముఖ్యంగా సాక్షి పైన నిందలు వేసి సాక్షి పైన తప్పుడు ప్రచారం చేయాలనుకున్నటువంటి ఎల్లో మీడియా, దాని అనుబంధ సంఘాలు, అనుబంధ మీడియాలు, అనుబంధ పార్టీలన్నిటికీ కూడా ఇదొక పెద్ద చెంపపెట్టనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. అందుకనే యావత్ జర్నలిస్టు సమాజం, ప్రజాస్వామ్యవాదులంతా కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు పట్ల సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఎటువంటి సంబంధం లేదన్న అంశం పైన ఇచ్చినటువంటి తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. హరి ఆల్ రైట్ సతీష్.